తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 2 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్రంలో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొమరంభీము, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మరోవైపు రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే తప్ప సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రోడ్లపైకి వరద నీరు చేరే ప్రాంతాలకు గుర్తించి ముఖ్యంగానే ట్రాఫిక్ నిలిపివేయాలని చెప్పారు. అలాగా విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇక వేలాడుతున్న విద్యుత్ వైర్లను వెంటనే తొలగించి ప్రాణ నష్టం కలగకుండా చూడాలని ఆదేశించారు. అన్ని కాజ్వేలను పరిశీలించి రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందుగా ట్రాఫిక్ ను నిలిపివేయాలని సూచించారు.